మా హయాంలో చేస్తాం, ఇంకెవడు చెయ్యలేడు అని చెప్పాలన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ ఎత్తుగడే ఆంధ్రాకి శాపం. జగన్ టైంలో వాటిని చంద్రబాబు ఆపేస్తారు. చంద్రబాబు టైంలో వాటిని జగన్ ఆపేస్తారు. దీనివల్ల నష్టపోతున్నది రాష్ట్రం, సమాజం. జిందాల్ స్టీల్ ప్లాంట్ జగన్ టైంలోనే శంకుస్థాపన జరిగింది. దాని తర్వాత కార్యక్రమం బిగినైంది. అదే జిందాల్ కోసం ఆ అమ్మాయి అరెస్టు జరిగింది. అయితే కాదంబరి జత్వానీని అడ్డుపెట్టి జిందాల్నే బెదిరించేశారు. 2 సంవత్సరాల నుంచి కార్యకలాపాలు ఆగిపోయినాయి. ఇప్పుడు పారిశ్రామిక ప్రగతికి అది అవసరం కాబట్టి, ఎందుకంటే మిట్టలోడు విశాఖ అడిగాడు తప్పించి ఇక్కడికి రావడానికి అంగీకరించలేదు కాబట్టి, ఇక్కడికి జిందాలోడే వస్తానన్నాడు కాబట్టి, జిందాలోడితో మాట్లాడి ఇప్పుడు అక్కడ రేపు శంకుస్థాపన మళ్ళీ చేస్తారు. చంద్రబాబు గారు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడు కూడా అక్కడ రాయలసీమలో స్టీల్ ప్లాంట్ తేలా. రాజశేఖర రెడ్డి తెద్దాం అనుకున్నాడు బ్రాహ్మణి స్టీల్, గాలి జనార్దన్ రెడ్డి. అప్పట్లో ఇదే ఆదినారాయణ రెడ్డి అక్కడ రచ్చ చేసి మధ్యలో సగం ఆపిచ్చాడు. ఈలోపు కేసులు వచ్చి శాంతం ఆగిపోయింది. మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఆశని రేకెత్తించింది చంద్రబాబు నాయుడు. సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష, ఆ పైన చంద్రబాబు నాయుడు ఓ 25 కోట్లు 30 కోట్లు రిలీజ్ చేసేసి ఇక్కడికి సాధించేశాడని ఉపన్యాసం కూడా ఇచ్చేశారు 2019 ప్రజలు నమ్మలేదు. ఆ పైన ఓట్లో అక్కడ తేడా వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక స్టీల్ ప్లాంట్కి సంబంధించి యాక్టివిటీ శంకుస్థాపన చేయించాడు. ముందంతా తనకు 2-3 ఏళ్ల పాటు ఈ కరోనా గోల సరిపోయింది. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలను పిలిచి కూర్చోబెట్టి పని చేయించడం ప్రారంభించాడు. ఈలోపు ఎన్నికలయ్యింది, ఓటమైంది. దాంతో అక్కడ మళ్ళీ జిందాల్ పనుల్ని ఆపేయించాడు ఆదినారాయణ రెడ్డి. ఇక్కడ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు చేసిన యాక్టివిటీతో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపనకి రెడీ అవుతున్నారు. అక్కడికి ఆ జిందాల్ దగ్గరికి కొన్ని మౌలిక వస్తువులు జగన్ కల్పించాడు. అది చూస్తాం, చూపెడతాం ప్రజలకి, ఇది మా క్రెడిట్ చోరీనే మీది అని చెప్పడానికి వైసీపీ ప్రయత్నించింది. వాళ్ళని వెళ్ళనిస్తే అక్కడ ఏమీ లేదని మళ్ళీ మన వాళ్ళు వెళ్ళి చెప్తే సరిపోతుంది కదా. అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపాల్సినంత దారుణం ఉందా? ఎందుకు అంతగా భయపడిపోతున్నాం? ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కాలరాస్తున్నాం? అదేమంటే శాంతి భద్రతలు ఎళ్ళి చూపెడితే శాంతి భద్రతలు పాడవుతాయా? అలా అయితే పాదయాత్రలు చేయకూడదు, యువగళాలు చేయకూడదు కదా.